దొంగ సొమ్మును బీఆర్ఎస్ పార్టీ వాడుకుంది. దాంట్లో నేను హరీష్ రావు ఒక్కరి గురించి నేను మాట్లాడుతున్నాను సార్. హరీష్ రావు ఒక్కడే కాదు, కేసీఆర్ కుటుంబం మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అది అర్థం చేసుకోండి. హరీష్ రావు దాంట్లో ఒక భాగం మాత్రమే. కేసీఆర్ స్వయంగా ఆయనే దాంట్లో బాధ్యుడు. కేటీఆర్ అంతకంటే పెద్దగా భూ కబ్జాదారుడు, భూ బకాసురుడు. ఒక పదం చెప్పాలంటే భూ బకాసురుడు. హరీష్ రావు కూడా ఆ బకాసురుడికి తమ్ముడు అనడో బామర్దో అంతే. విషయాలు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఆరోపణలు, మనకి ఆరోపణలు, వాటికి ఆధారాలతో సేకరించడానికి కాస్త సమయం పడుతుంది సార్. సమయం పడుతుందేమో కానీ బయటకు రావడం మాత్రం మానదు. నేకెడ్ ట్రూత్ ద్వారా వీటన్నింటినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఫైనల్ ఒక్క మాట చెప్పండి. బిగ్ టీవీ చేసిన ప్రయత్నాన్ని నేను అభినందిస్తూనే ఒక రంగనాయ సాగరే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఈవెన్ దాని బ్యాక్ వాటర్ కూడా మా వెంకటస్వామి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కానీ బీజేపీలో ఇప్పుడు వారు కూడా అక్కడ పోయి ఉద్యమం చేశారు. ఆ పంటలు మునిగిపోతున్నాయి, జాళ్ళు పట్టిపోతున్నాయి పొలాలు. అసలు ఆ భూమి ఎందుకు పనికొస్తే దాని కింద పనికిరాదు, పైన పనికిరాదు. జాళ్ళు పట్టిపోతుంటే ఆ పంటలు పండించడానికి అవకాశం, పత్తి చేయాలంటే పండించడానికి అవకాశమే లేదు. అట్లా మీరు ఎందుకు కట్టారో ఈ ప్రాజెక్టులను, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టారు, ఈ రంగనాయ సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఈ ప్రాజెక్టులన్నీ ఏ తీరుని డిజైన్ చేశారో వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేస్తానండి. ఒక్క ప్రాజెక్టు కాదు, ఇప్పుడు కాళేశ్వరం అవినీతే కాదు, ఈ ప్రాజెక్టులు కట్టే వాటి వెనకాల దురుద్దేశాలను కూడా నేను ఆపాదిస్తున్న దురుద్దేశాలు కూడా వీటన్నిటిని కూడా బయటకు తీయాలి కాళేశ్వరం ఎంక్వైరీలో అని చెప్పి నేను కోరుతున్నాను. కేంద్రంలో మీరే కదా అధికారంలో ఉంది, మీ పార్టీ మీ పేరు అంటే ఒక మళ్ళా ప్రకాష్ అన్న మీ పారేకర్ గారు అదే అంటున్నాను మీకు నేను ఒక విషయం చెప్తాను. మీకు ఇప్పుడు మీకు జడ్జి గారు ఒక రిటైర్డ్ జడ్జి ఒక కమిషన్ వేశారు కాబట్టి నేను అప్పీల్ ఏంటంటే రిటైర్డ్ జడ్జి కమిషన్ నాట్ ఓన్లీ కాళేశ్వరంలో అవినీతే కాదు, ఈ ప్రాజెక్టులు కట్టడానికి ప్రాజెక్టుల కాలువల కోసము